సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కలిసి ఉన్న సమయంలో సీమాంధ్ర అరాచకాలు పెరిగిపోతున్నాయని విద్య, ఉద్యోగం, ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలు, రాజకీయ అంశాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే కోణంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలంతా తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడం జరిగింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోవడం, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు సహకరించడం, అందుకు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం అనేది తెలంగాణ చరిత్రలో చెప్పుకోదగ్గ అంశాలు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక ఎత్తు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తారాస్థాయికి చేరిన క్రమంలో వ్యవసాయ పొలాలు, ప్లాట్లకు సంబంధించిన రేట్లు ఒక్కసారిగా ఊపందుకోవడంతో దశాబ్దాల నాటి రికార్డులను తారుమారు చేస్తూ భూ కబ్జాలను చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రధాన పనిగా పెట్టుకోవడం జరిగింది. దీనికి రెవెన్యూ, పోలీసు తదితర శాఖలకు చెందిన అధికారులు అక్రమార్కుల డబ్బు ఆశకు కకృతి పడుతూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో నిజమైన హక్కుదారులు వ్యవసాయ భూములు, ప్లాట్లను చేజేతులా వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఒకవైపు ఆక్రమణదారులు పేర్కొంటుంటే, పోలీసు అధికారులు సామాన్యులైన భూ యజమానులపైనే తాము చెప్పినట్లు వింటూ పొలాలను, ప్లాట్లను ఖాళీ చేసి వెళ్లకుంటే రౌడీ షీట్ లాంటి కేసులను నమోదు చేసి జైలుకు పంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమార్కులకు వంత పాడుతున్నారు. దీంతో రాజకీయంగా, కులం, సామాజికంగా ఆధిపత్య సంబంధాలు లేని, ఆధిపత్యం కానీ రాజకీయ సంబంధాలు కానీ లేని అనేక నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు ఏం చేయలేని, దిక్కుతోచని పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోనూ ఈ తతంగం గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతుంది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన క్రమంలో దశాబ్దాల క్రితం ఊళ్ళు, గ్రామాలు, తండాలను వదిలి హైదరాబాద్, బొంబాయి తదితర పట్టణాలకు వెళ్ళి నివాసం ఉంటున్న అనేక మంది తమ తాత ముత్తాతల పేరుపై ఉన్న భూములను తిరిగి తమ పేరుపై అక్రమ పద్ధతుల్లో మార్చుకుంటూ తామే నిజమైన యజమానులమంటూ దశాబ్దాలుగా భూమి సాగు చేసుకుని బతుకుతున్న రైతులను నిర్దాక్షిణ్యంగా తరిమికొడుతున్నారు. దీనికి రెవెన్యూ, పోలీసు అధికారులు 100% వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మేడిగడ్డ తండా పరిధిలోని 791 సర్వే నెంబర్లో 2 ఎకరాల 21 గుంటల భూమి బాబురావుకు ఉండేది. అయితే 1969లో శ్రీశైలం హైదరాబాద్ రహదారి నిర్మించే క్రమంలో బాబురావుకు సంబంధించిన 21 గుంటల భూమి రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన 2 ఎకరాల భూమికి సంబంధించి బాబురావు 1977లో నర్సింగ్ అనే గిరిజన రైతుకు విక్రయించడం జరిగింది. అనంతరం నర్సింగ్ కొడుకులు ఇస్లావత్ పద్మనాయక్, ఇస్లావత్ రమణ ఆ పొలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అనంతరం గత 40 ఏళ్లుగా, అంటే సుమారు 4 దశాబ్దాలుగా 791 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బాబురావుకున్న 2 ఎకరాల 21 గుంటల పొలానికి సంబంధించి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి నిర్మాణంలో భాగంగా 1969లో 21 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 21 గుంటలకు సంబంధించిన భూమి విలువను బట్టి నాడు బాబురావుకు ప్రభుత్వం పరిహారం అందించడం జరిగింది. బాబురావుతో పాటు ఆమన్గల్ పరిధిలోని సుమారు 48 ఎకరాల భూమికి సంబంధించిన శ్రీశైలం హైదరాబాద్ రహదారికి సేకరించిన భూమి మొత్తానికి నాడు రైతులకు పరిహారం నాటి ప్రభుత్వం అందించడం జరిగింది. అయితే కొంతమంది అక్రమార్కులు ధరణిలో చోటు చేసుకుంటున్న అక్రమాల నేపథ్యంలో తిరిగి హైదరాబాద్, ముంబై తదితర నగరాల్లో నివాసం ఉంటున్న గతంలో భూమి విక్రయించిన వారంతా తిరిగి స్వగ్రామాలు, తండాలకు వచ్చి తమ భూమిని రెవెన్యూ శాఖలోని అక్రమార్కులకు డబ్బు ముట్టజెప్పుతూ రికార్డులను తిరగరాస్తూ తమకు చెందిన భూమిగా విరాసత్ చేయించుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనేక మంది రాజకీయ, సామాజిక అవగాహన లేని అనేక మంది
రాజకీయంగా సామాజికంగా సమాజంతో పెద్దగా సంబంధాలు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన సామాన్య గిరిజన తండాలకు చెందిన ప్రజలు తమ భూములను కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ అక్రమాలకు జాతీయ పార్టీకి చెందిన ఓ నేత భూ యజమానుల నుంచి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి మీకు భూమి వచ్చేలా చేస్తానని మభ్యపెడుతూ లక్షల రూపాయలు కమిషన్ దండుకోవడం జరిగింది. లక్షలు వసూలు చేసి వారి వద్ద అక్రమంగా డబ్బు తీసుకోవడం తప్ప నిజమైన లబ్ధిదారులకు ఆ జాతీయ నేత మేలు చేయడంలో మాత్రం ఇసుమంతైన ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు తాను డబ్బు తీసుకున్నట్లు ఎక్కడా చెప్పొద్దంటూ 5 లక్షల రూపాయలు తీసుకున్న అనంతరం ఆ సదరు జాతీయ నేత పేర్కొనడం గమనార్హం. అయితే గిరిజన కుటుంబాలకు చెందిన నిరుపేద ప్రజలు తాము డబ్బు ఇచ్చిన అంశాన్ని ఆ నేత పేరు బయటకు చెబితే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు తప్పవనే కోణంలో సంకోచిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులంటే పార్టీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేసేవారుగా ఉండాలే కానీ ఇలాంటి నేతల తీరుతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి పేద కుటుంబాలకు చెందిన ప్రజలు అప్పుల పాలయ్యే అవకాశంతో పాటు తమకు సంబంధించిన భూమి సైతం తమ చేతుల్లోకి వచ్చే పరిస్థితి లేదని సదరు నేతపై మేడిగడ్డ తండాకు చెందిన భూ యజమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురావడం, రైతు బంధు పథకాన్ని అమలు చేసిన క్రమంలో రైతు బంధు కోసం డబ్బు ఆశ చూపి రెవెన్యూ పోలీసు అధికారులకు అక్రమ పద్ధతుల్లో పాత రికార్డుల బూజు దులిపి కొత్త వ్యక్తులకు రిజిస్ట్రేషన్ అయ్యేలా చేయడంతో పాటు మోకాపై ఉన్న వ్యక్తులను పొలం నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ రమణ, ఇస్లావత్ పద్మానాయక్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోలీసు రెవెన్యూ అధికారులు సంపూర్ణంగా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని, తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతోనే తమకు పోలీసు రెవెన్యూ అధికారులు మద్దతు ఇవ్వడం లేదని, దీనికి తోడు పోలీసు అధికారులు నిర్ద్వందంగా రౌడీ షీట్ లాంటి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామంటూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఇస్లావత్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు ధరణి పోర్టల్ పథకం అక్రమాల నేపథ్యంలో ఆమన్గల్ మండల పరిధిలో చోటు చేసుకున్న అక్రమాలను ఒకసారి మనం గమనిస్తే, శ్రీశైలం హైవేకు రైతు బంధు, ఆమన్గల్లులో 48 ఎకరాలకు పట్టా, గతంలో పరిహారం అందజేసిన సర్కారు సక్సెషన్ కరెక్షన్ పేరుతో ధరణిలో రీఎంట్రీ, పాస్బుక్లు సైతం జారీ చేసిన ఆఫీసర్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువు, కలెక్టర్ నివేదిక కోరిన పట్టించుకొని తహసీల్దార్. భూ వివాదాలకు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. భూదాన్, సీలింగ్, అసైన్ భూములను మాయం చేయడం అక్కడ కామన్ అయిపోయింది. మరోవైపు హైవేలకు కేటాయించిన భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసుకుని రైతు బంధు పొందుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ శ్రీశైలం హైవే కోసం 1969లో రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో 48 ఎకరాల భూమిని సేకరించి రైతులకు పరిహారం చెల్లించారు. ఆ వివరాలు పైసల్పట్టి పహానిలో అప్పటి రెవెన్యూ అధికారులు నమోదు కూడా చేశారు. 1969 నుండి 1985 వరకు రికార్డులో అలాగే ఉంది. అయితే ఆ తర్వాత వచ్చిన రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు కాలంలో రైతు పేరు, కాస్తు కాలాన్ని ఖాళీగా వదిలేశారు. 2018లో ధరణి తీసుకొస్తున్న సమయంలో కొందరు రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన వారి కుటుంబాలను అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు తెర తీశారు. రికార్డులోని పట్టా కాలంలో వస్తున్న పేర్ల ఆధారంగా తిరిగి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ విస్తీర్ణంలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూమికి కొత్త పాస్బుక్ పట్టాలు వచ్చాయి. అంతేకాకుండా రైతు బంధు కూడా మొదలైంది. క్రయ విక్రయాలు వివాదాలను ఒకసారి మనం గమనిస్తే, ఆమన్గల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 769లో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉండగా 22 గుంటలను ప్రభుత్వం సేకరించింది. సర్వే నెంబర్ 792లో 2 ఎకరాల 24 గుంటల భూమి ఉండగా ఎకరా 2 గుంటల భూమిని ప్రభుత్వం రోడ్డు కోసం తీసుకుంది. రైతులకు పరిహారం కూడా చెల్లించింది. అయితే 769 సర్వే నెంబర్లో మిగిలిన 2 ఎకరాల 15 గుంటలు, అదేవిధంగా 792 సర్వే నెంబర్లోని ఎకరా 22 గుంటల భూమిని 1982లో బొడ్డుపల్లి ఇందిరమ్మ సుజాతమ్మలకు పట్టాదారుడు విక్రయించాడు. ఆ తర్వాత ఇందిరమ్మ సుజాతమ్మలు కలిసి 2005లో డాక్యుమెంట్ నెంబర్ 4313/05తో భూమిని నరేందర్ రెడ్డికి విక్రయించారు. అయితే 2018లో
కొప్పు కృష్ణయ్య అనే వ్యక్తి రోడ్డు విస్తీర్ణంలో పోయిన సర్వే నంబర్ 769లో 22 గుంటలు, 792లో ఎకరం 22 గుంటల భూమిపై 655/2018 డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడున్న తహసీల్దార్ రామ్మోహన్ డాక్యుమెంట్ చెల్లదని, ఈ భూమి రోడ్డు విస్తీర్ణంలో పోయిందని క్లియర్గా ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి పట్టాగా మారిపోయింది. ఆమన్గల్ పరిధిలో సర్వే నంబర్ 791లో 2 ఎకరాల 21 గుంటల భూమి ఉండగా ప్రభుత్వం 21 గుంటల భూమిని సేకరించింది. మిగిలిన 2 ఎకరాల భూమిని 1977లో పట్టాదారు బాబురావు పద్మానాయక్ విక్రయించాడు. అయితే రోడ్డు విస్తీర్ణంలో పోయిన 21 గుంటల భూమిని సక్సెషన్ పద్ధతిలో బాబురావు తనేడు తన పేరుపై నమోదు చేసుకుని ఆ భూమిని కుమార్ అనే వ్యక్తికి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. దీంతో పద్మానాయక్ కుమార్ల మధ్య భూ వివాదం నిత్యం గొడవలకు తావిస్తుంది. ఈ క్రమంలోనే పద్మానాయక్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2018లో ఆమన్గల్ మండలంలో తహసీల్దార్గా పనిచేసిన రామ్మోహన్ ఆ భూములను రికార్డుల్లో రోడ్డుగా నమోదు చేశారు. ఆయన బదిలీ అయిన తర్వాత జాతీయ పార్టీకి చెందిన ఓ నాయకుడు రోడ్డు విస్తీర్ణంలో పోయిన భూమికి పట్టాలు ఇప్పించే ప్రక్రియను ప్రారంభించాడు. 2020లో ఓ తహసీల్దార్ సహాయంతో 6 సీనియర్ అసిస్టెంట్లను కలుపుకొని పట్టాలు ఇప్పించారు. అక్రమ పద్ధతిలో పొందిన పట్టాలతో కొందరు తమ భూముల దగ్గరకు రావడంతో అసలు పట్టాదారు తహసీల్దార్ కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. అయితే దీనిపై స్పందించిన కలెక్టర్ ఈ సర్వే నెంబర్లకు నివేదిక పంపాలని కోరినా ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ నివేదిక తయారు చేసి పంపకపోవడం గమనార్హం. కాగా క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని పట్టాదారులు కోరుతున్న స్థానిక తహసీల్దార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టాదారులు కోరుతున్నారు. లేదంటే తమ భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులు తమ ప్రాణాలను తీయడం, లేదంటే అప్పులు చేసి కొనుగోలు చేసి కేవలం భూమిని సాగు చేసుకుని బతుకుతున్న తమకు భూమి తప్ప వేరే దిక్కు లేదని, లేదంటే తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప తమకు వేరే దారి కనిపించడం లేదని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తహసీల్దార్, రెవెన్యూ, అదేవిధంగా పోలీసు అధికారులు అక్రమార్కులకు వంత పడకుండా నిజమైన లబ్ధిదారులకు, భూ యజమానులకు న్యాయం చేసే విధంగా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా పేరు పద్మనాయక్, మేగడతండ. మా నాన్న కొని ఒక 40 సంవత్సరాలు అవుతుంది. బాబురావు దగ్గర కొన్నాడు. దాని తర్వాత ఇది 790 ఎకరాల సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల 2 ఎకరాలు మాకు అమ్మిండు. ఇంకోటి 21 గుంటగా రోడ్డు పోయింది. అప్పుడు దాన్ని పెట్టి మేము 2 ఎకరాలు కొన్నాం. దాని తర్వాత మాకు మా నాన్న చనిపోయిన తర్వాత మా అన్నతమ్ములకు నలుగురు, మేము అన్నతమ్ములం నలుగురికి వెళ్ళి మా ఇద్దరు పాలు, మా అన్న ఒక పాలు తీసుకున్నాడు, మేము ఒక పాలు తీసుకున్నాం. అప్పటి నుంచి మేము ఉన్నాం. నలుగురు విరాసత అయింది మాకు. అప్పటి నుంచి మేమే చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాము. బోరు ఉంది, అన్నీ ఉంది. మొత్తం రోజు వచ్చి మా బోరు పలుగొట్టిరు. ఇంకా మొత్తం మన ఆవుల తొట్టి, ఇంకోటి మా బోరు మూడ షాటర్లు అన్నీ పలగొట్టిపోయారు. మేము కొన్ని 1977లో కొన్నాం. కొన్న తర్వాత మేము మా నాన్న బాబురావు దగ్గర కొన్నాడు. దాని తర్వాత మేమే దున్నుతున్నాం, ఎవరు రాలేదు. కానీ సర్వే చేయించుకోలే. సర్వే చేస్తే కొద్దిగా మా పాల దగ్గర కొద్దిగా ఒక 6 అటు వెళ్ళింది. దానికి ఆయన ఓకే అని చెప్పి మళ్ళీ మొత్తం కడిగి మొత్తం వేసిన తర్వాత వాళ్ళు రాత్రిపూట వచ్చి డోజర్ తెచ్చి మొత్తం నూకిరు. ఆ కడిగిలు మొత్తం 2 లక్షల లాస్ చేసిపోయారు. దాని తర్వాత మా పాలోడు మాకు ఇచ్చేసిండు. కానీ వీళ్ళు రోడ్డు పిల్లలు వచ్చి మాకు మీద అటాక్ చేస్తుంటారు. రోజు కొట్లాడుతుంది. రోజు ఒక పోలీసులో పోతే పోలీసులో కూడా అయితే పట్టింపులు లేరు. మా మీదనే కేసు వేసారు. 4 కేసులు అయింది మా మీద. ఏమన్నా అంటే మీకు రౌడీ కింద రౌడీ షెడ్ ఇది చేస్తుందని చెప్పి బెదిరిస్తారు. ఇంకోటి అప్పటి నుంచి ఇదే రోజు పంచాయతీ. ఈ మాకు పని చేయలో కూడా మాకు భయం అవుతుంది. బోర్కాడ రావులో కూడా భయం అవుతుంది. అది మా మాతలనే వేసారు. మొత్తం వాళ్ళ కళలు బలవంతంగా వేసారు. వాళ్ళకి ఒక 2 కుంటలు మా పొలం దగ్గర, అది వాళ్ళకు వాళ్ళ సంబంధం లేదు అది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకు ఒక కుంట కూడా వాళ్ళ పొజిషన్ లేదు. పొజిషన్ లేకున్నా కానీ దోచనకు వచ్చి ఇక్కడ లేస్తారు. ఇప్పుడు మధ్యలో ఈ కుమార్ అని పిల్లాడు, ఆయన నిచ్చుకుట, ఆయన వచ్చి బలవంతం చేసి మా రౌడీ గాలని తెలిసి ఒక 50 మంది తెచ్చారు. మొత్తం ఇలా అప్పుడు మాకు కొట్టిరు. కొట్టిన తర్వాత మన కేసు పెట్టినా కానీ కేసు వాళ్ళ మీద కాకుండా మా మీదనే కేసు వేసారు పోలీసులు. అదే అంటున్నా, ఈ పొలం ఉంది కదా, అందులో మాకు కూడా మీది రోడ్డు పోతే మా రోడ్డు చెప్పి బలవంతంగా వచ్చి
అటాక్ చేస్తారు మాకు. పొలం లేదు, ఏం లేదు వాళ్ళకు. బాబురావు అనే ఆయన ఎప్పుడు రాలే. ఆయన చనిపోయిండు. మా నాన్న కూడా చనిపోయిండు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా రాలేదు. ఎవరు రాలే. కానీ ఈ పిల్లలు వచ్చి మాకు ఆ రోడ్డుకి పోయిన భూమి ధరలు చేపించుకొని మాకు రైతు బంధు వస్తుంది. మాకు ఒక బ్యాంకులో లోన్ ఉంది ఈ 2 ఎకరాల మీద. మళ్ళా వాళ్ళకు ఒక పాస్‌బుక్ లేదు. మాకు పాత పాస్‌బుక్ ఉంది. కొత్త బుక్స్ అన్నీ ఉన్నాయి. మా నాన్న డాక్యుమెంట్ ఉంది. మా డాక్యుమెంట్ ఉంది. అన్ని ప్రూఫ్ ఉన్నా గానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తుర్రు. రామరా హ్మ్. నర్సింగ్ మన దగ్గర ఆ. ఎక్కువ సాని ఉంచుకొని ఆ. తమిళ పడినాను ఉంటామన్నా హ్మ్. కొన్నాడు మేము హ్మ్. సాని లేకొని హ్మ్. అందులో మేము లేదు ఆ. నేను తమిళప్పుడు ఆ. లేవు సొమ్ము లేవు వస్తున్నారు హ్మ్. సొమ్ముతో లేవు వాళ్ళకు హ్మ్. కొన్నప్పుడు ఎవరు లేవు వాళ్ళకు హ్మ్. మీరు కొన్నప్పుడు ఎవరు లేరు హ్మ్. వీళ్ళు కొన్నారు మా వాళ్ళు పాలు ఉంటాయి ఇక అయినాయి ఇక అయినాయి